హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ లీవ్ విత్ టీవీ. యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది నేను వీడియోస్ అయితే పెట్టి. మెయిన్ రీజన్ ఏంటో కూడా నేనైతే చెప్తాను ఈ వీడియోలో. అండ్ నేనైతే ఎక్కడికి వెళ్తున్నానంటే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్కి చెకప్కి. సరే సాటర్డే రోజు రమ్మన్నారు, అందుకనేసి చెకప్కి అయితే రెడీ అయిపోయి వెళ్తున్నాను. వెళ్ళగానే డాక్టర్ ఏమన్నారంటే చూసి ఫస్ట్ స్కానింగ్ ఎత్తమన్నారు అండ్ థైరాయిడ్ టెస్ట్ చేయమన్నారు. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ కూడా చేయమన్నారు, అంటే హిమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అని. నాకు సివియర్గా స్టొమక్ పెయిన్ అండ్ కొంచెం నాకు పీరియడ్స్ వచ్చి అప్స్ అండ్ డౌన్స్ అవుతా ఉండింది. దానికి ట్రీట్మెంట్ కోసమే అయితే నేను వెళ్ళాను. చాలా రోజులు నేను గమ్మునే ఉండిపోయాను, సరేలే మళ్ళీ చూద్దామని. దానివల్ల నేను కొంచెం గమ్మున అవ్వడం వల్ల హెవీ అయిపోయింది. సో నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ అయితే రాయించిన వన్నిటికి సాటర్డే వెళ్ళాను. సో సాటర్డేని మళ్ళీ సండే స్కానింగ్ అవి ఇవి ఉండదని గవర్నమెంట్ హాస్పిటల్లో. మళ్ళీ మండేకి మా మమ్మీ పోయి టోకన్ తీసుకున్నారు. సరే ఆ రోజు సండే వర్క్స్ కూడా నా వల్ల ఏమీ చేయను. కాకపోతే సాయి అండ్ రిషినే హెల్ప్ చేశారు చాలా వరకు. సాయి అయితే బిర్యానీ అడిగాడు, నేనైతే ప్రాసెస్ పెట్టలేదు. ఎందుకంటే ఇంట్లో బాస్మతి బియ్యం లేదు అండ్ గుడ్ సోనా మసూరా బియ్యం కూడా లేదు. నా దగ్గర ఉన్న సోనా మసూరా ఎట్లా అంటే హాఫ్ బాయిల్డ్ ఉండింది అప్పుడు చేసేటప్పుడు. ఇంకా రైస్ బాగుండదు అనేసి గమ్మునున్నాను. ఏదైతే నేను అక్కడ టోకెన్ పెట్టుకొని నిలబడుకున్నానో అదైతే స్కానింగ్కి. యాక్చువల్లీ స్కానింగ్ ఎత్తినప్పుడు ఏమైందంటే మనకు పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అవుతుంది కదా. ఆపరేషన్ అయినప్పుడు ఆ పేగు ఉంటుంది కదా, ఆ పేగు వచ్చి గర్భసంచి పైన పడడం వల్ల నాకు కడుపు నొప్పి అలా ఇష్యూస్ అయితే స్టార్ట్ అయ్యింది. సో దానికి తగినట్టు ట్రీట్మెంటే ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి వస్తే ఆబ్వియస్లీ మనకు హెల్త్ కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో నాకు కొంచెం బాగుండంగానే నేను ఎర్లీ మార్నింగే లేచి బయట అయితే చెత్త దోసేసి ముగ్గు అయితే పెట్టేశాను. మా అత్త వాళ్ళు కొంచెం ఆవు పాలు ఎక్కువ ఇస్తుంది అని చెప్పి రోజు పాలు ఎక్కువ ఇచ్చి పంపిస్తుంటే నేను పెరుగు వేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడైతే ఎండాకాలం అయితే వచ్చేసింది కదా. సో కొంచెం మజ్జిగ తాగడం వల్ల బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అండ్ మనకు కొంచెం బలము ఉన్నట్టు ఉంటుంది అనేసి నేనైతే మజ్జిగ చేసి పెట్టేస్తున్నాను ఇంట్లోనే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ నేను 1 మంత్ నుంచి వండడము, తినడము, పడుకొనేయడము, నేను క్లీనింగ్ పైన కూడా ఎక్కడ అసలు ఆలోచన కూడా పెట్టుకోలేదు. అంటే నా హెల్త్ అంత వీక్ అయిపోయింది. టు బీ ఫ్రాంక్ నా బ్లడ్ కౌంట్ కూడా లైక్ హిమోగ్లోబిన్ కౌంట్ వచ్చి 6% ఉంది. అంత వీక్ అయిపోయాను నేను. నా వల్ల అయిన కాడికి చేసుకుంటున్నాను. ఇంక మండే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. ఇంకా ట్యూస్డే నాకు అలవాటు కదా సుబ్రహ్మణ్య స్వామికి దీపం పెట్టుకోవడం. సో అలాగైతే పెట్టుకున్నాను. నాకు ఇలా 3 స్టెప్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం నాకైతే ఇబ్బంది అవుతూ ఉంది. నేను పూజ రూమ్ను కూడా సెటప్ మార్చుకోవాలి అనుకుంటున్నాను. ఆ రోజు పిల్లలకైతే క్యారీకి కూరాకు అన్నం చేసి పంపించాను. నేను మా ఆయన మాత్రం మళ్ళీ ఎగ్ అయితే చేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే వీడియో. ఆ రోజు నైట్ నాకు ఎందుకో బిర్యానీ తినాలనిపిస్తే బిర్యానీ తిన్నాం. ఇది నెక్స్ట్ డే వీడియో. అంటే ఈ మధ్యలో ఏమైందంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ కూడా చచ్చిపోయారు. సో చచ్చిపోయినప్పుడు ఇంకా నార్మల్ రిచువల్ థింగ్స్ ఉంటాయి కదా, మనం వన్ డే వేసుకొని పోవడము. అట్లా మా అత్త వన్ డే వేసుకొని పోవాలన్నప్పుడు మా ఆయనకు ఒక టైంలో మా అవ్వ అన్నం పెట్టింది. అందుకని ఆయన నేనే వండేసుకొని వస్తాను, లైక్ నేనే హోటల్ నుంచి ఆర్డర్ పెడతానని చెప్పారు. సో సండే అయితే అది ప్లాన్ చేసుకొని మేము అందరూ వెళ్ళాము ఊరికి. వెళ్ళి అవ్వకి సాంబ్రాణి వేసి అయితే మొక్కొని వచ్చాము. అండ్ ఇది అయితే ఆ రోజు నైట్దే. ఇది మళ్ళీ పోయేసి సరుకులు కావాలని అన్నీ తెచ్చుకున్నప్పుడు బాస్మతి బియ్యం తెచ్చి పిల్లలకి ఓన్లీ కుష్క అయితే చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. అండ్ చాలా రోజుల తర్వాత రికవరీ అవుతున్నాను అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే కూడా నాకు తగ్గిపోయిందని నేనైతే చెప్పడం లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్స్ టాబ్లెట్ వేసుకున్న నెక్స్ట్ మూమెంట్ నాకు కొంచెం హెల్త్ రికవరీ అవుతున్నట్లు అనిపించింది. కానీ బ్లడ్ మన ఒంట్లో చాలా తక్కువ ఉన్నప్పుడు సర్టైన్ ఇష్యూస్ అయితే రిపీటెడ్గానే వస్తూ ఉంటుంది. దాన్ని మనం చూస్తూనే ఉండాల్సిందే. చూసారా అసలు ఇల్లు అంతా ఎంత మెస్సీగా ఉందో.
ఇవన్నీ క్లీన్ చేయాలనేసి కూడా ప్లాన్ చేసుకొని చేయడం అయితే స్టార్ట్ చేశాను. కానీ అన్ని పనులు ఒకేసారి చేయలేకపోతున్నాను. ఈరోజు అన్ని పనులు చేశానంటే మళ్ళీ 2 డేస్ కంపల్సరీ పడుకోవాల్సొస్తుంది. చాలా రోజుల తరువాత నా ఫేస్‌లో కూడా గ్లోగా అనిపిచ్చింది అనేసి నాకైతే అనిపిచ్చింది. ఇప్పుడైతే నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.